హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్లో భాగంగా మనకి మన హైదరాబాద్లో జరుగుతున్న 72వ ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం చర్చించుకుందాం. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక కొత్త కోర్సుని మన అప్టెక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులను మనకి వివరిస్తూ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ టాపిక్ వైజ్గా ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడం జరిగింది. కేవలం 499 రూపాయలకే. ఇందులో మీకు 20 గంటల వరకు ఉచిత వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీరు 499 రూపాయలతోటి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మీరు హైకోర్టులో జాబు సంపాదించుకోవాలనుకునే కలను నిజం చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. మరి ప్రపంచ సుందరి పోటీల గురించి చర్చించుకునే ముందు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు దానికి సంబంధించి ఒక మోడల్ ప్రశ్నను మనం డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద మిస్ వరల్డ్ పేజియంట్. ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సో మిస్ వరల్డ్ ప్యాజియంట్ దీనికి సంబంధించి క్రింది వాటిని చూడండి అంటున్నాడు. ఫస్ట్ వన్, ద 72nd మిస్ వరల్డ్ ప్యాజియంట్ విల్ బి హెల్డ్ ఇన్ హైదరాబాద్. ఎస్, రైట్. 72వ ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయి లేదా జరుగునున్నాయి. మరి మే 10 నుంచి హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ యొక్క ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్నారు. రైట్, కరెక్ట్. నెక్స్ట్ బి, ద విన్నర్ ఆఫ్ మిస్ వరల్డ్ 2024 ఈజ్ క్రిస్టినా ప్రిచ్కోవా. 2024 ప్రపంచ సుందరి విజేత క్రిస్టినా ప్రిచ్కోవా. ఈమె చెక్ రిపబ్లిక్ చెందినటువంటి మహిళ. సో 2024 ప్రపంచ సుందరి విజేత ఎవరై అంటే చెక్ రిపబ్లిక్ చెందినటువంటి క్రిస్టినా ప్రిచ్కోవా. సో దిస్ వన్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ సి, ద ఫస్ట్ మిస్ వరల్డ్ pageant was held in 1951. Yes, this one also right. So it was held in London. మొదటి మిస్ వరల్డ్ పోటీ 1951లో జరిగింది. రైట్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ డి, సో ఫార్ ఇండియా హ్యాస్ ఓన్ 5 మిస్ వరల్డ్ టైటిల్స్. భారతదేశం తరపున ఇప్పటి వరకు 5 మిస్ వరల్డ్ టైటిల్ సాధించడం జరిగింది. నో, ఇట్ ఈస్ రాంగ్. మన భారతదేశం తరపున ఇప్పటి వరకు 6 సార్లు మిస్ వరల్డ్ టైటిల్ గెలవటం జరిగింది. 6 సార్లు మిస్ వరల్డ్ టైటిల్ గెలవటం జరిగింది. ఎవరయ్యా 6 సార్లు అంటే 1966లో మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా 1966లో రీటా ఫారియా 1966లో చూస్తే, ఆ తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్ సాధిస్తే, ఇక 1997లో డయానా హెడెన్, ఇక 1999లో యుక్తాముఖి, ఇక 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, ఇక చివరిసారిగా 2017లో మున్షి చిల్లార్. సో వీరు 6 భారతదేశం తరపున మిస్ వరల్డ్ విజేతలుగా నిలవటం జరిగింది. కాబట్టి ఇక్కడ 5 అన్నారు కాబట్టి తప్పు. సో ఇందులో రైట్ ఆప్షన్ ఏ, బి, సి. సో కాబట్టి ఏ, బి అండ్ సి ఆర్ ద రైట్ ఆప్షన్స్. ఓకే, రైట్. ఇక మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి సమాచారం చూద్దాం. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు 72వ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 2025 మే 10న ప్రారంభం కానున్నాయి. అంటే ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రపంచ సుందరి పోటీలను ప్రారంభించనున్నారు, లేదా మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభించనున్నారు. రైట్. తెలంగాణ సంస్కృతి, కళలు, సాంప్రదాయాల మేళవింపుతో జరుగుతున్న ఈ వేడుకలకు 110 దేశాలకు పైగా చెందినటువంటి సుందరీమణులు పాల్గొంటున్నారు. మరి ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలకు దాదాపు 110 దేశాల నుంచి సుందరీమణులు హాజరు కానున్నారు. ఇది ఎన్నో అయ్యా అంటే 72వ ప్రపంచ సుందరి పోటీలు. ఎక్కడ నిర్వహిస్తున్నారంటే మన హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్నారు. మరి ఎన్ని దేశాలకు చెందినటువంటి సుందరీమణులు ఈ పోటీలో పాల్గొననున్నారంటే 110 దేశాలకు చెందినటువంటి సుందరీమణులు ఈ పోటీలో పాల్గొననున్నారు.
ఇక 2025 మే 10న సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానున్న వేడుకలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ప్రపంచ సుందరి పోటీల చైర్పర్సన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చైర్పర్సన్ ఎవరయ్యా అంటే జూలియో మోర్లే. ఇక 2024 ప్రపంచ సుందరి అయినటువంటి క్రిస్టినా పిచ్కోవా, చెక్ రిపబ్లిక్కి చెందినటువంటి క్రిస్టినా పిచ్కోవా, వీళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఓకే, సో ఈ విధంగా చూడండి, ఈమె క్రిస్టినా పిచ్కోవా 2024 ప్రపంచ సుందరి. ఇక ప్రపంచ సుందరి పోటీలకి సంబంధించి అంటే మిస్ వరల్డ్ పోటీలకి సంబంధించి నేపథ్యం, ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాల గురించి, కొన్ని ప్రధానమైన అంశాల గురించి చూద్దాం. నేపథ్యం ఏంటో చూద్దాం. బ్రిటన్కు చెందిన ఎరిక్ డాగ్లస్ మోర్లే ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ వేడుకల్లో భాగంగా స్విమ్ సూట్ కాంటెస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో మొట్టమొదటగా ఎరిక్ డాగ్లస్ మోర్లే. ఇక అది మిస్ వరల్డ్ పేరుతో బాగా పాపులర్ అయింది. మొదటి మిస్ వరల్డ్ పోటీ 1951లో జరిగింది. ఎక్కడండి? లండన్లో మొదటి మిస్ వరల్డ్ పోటీ 1951లో జరిగింది. మరి ఈ పోటీలో స్వీడన్ దేశానికి చెందినటువంటి కికి హకాన్సన్ అనేటువంటి మహిళ విజేతగా నిలవడం జరిగింది. ఈమె స్వీడన్ దేశానికి చెందినటువంటి కికి హకాన్సన్. ఇక్కడ మీరు చూస్తే కికి హకాన్సన్. మరి మొదటగా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభించినటువంటి ఎవరయ్యా అంటే ఎరిక్ డాగ్లస్ మోర్లే. ఈయన ఆధ్వర్యంలో మొదటి ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు 1951లో నిర్వహించడం జరిగింది. ఆ పోటీల్లో విజేతగా నిలిచినటువంటి ఆమె తీసుకుంటే స్వీడన్ దేశానికి చెందినటువంటి కికి హకాన్సన్. ఓకే, ఇప్పటి వరకు అత్యధిక కాలం మిస్ వరల్డ్గా కొనసాగింది ఎవరయ్యా అంటే జమైకాకు చెందినటువంటి టోనీ ఆన్సింగ్ అనేటువంటి ఆమె ఇప్పటి వరకు అత్యధిక కాలం మిస్ వరల్డ్గా ఉండటం అనేది జరిగింది. అంటే ఆ టైటిల్ తోటి అత్యధిక కాలం ఉండటం జరిగింది. ఇది కూడా కారణం లేకపోలేదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే మరి ఈమె అత్యధిక కాలం ఎలా ఉందయ్యా అంటే 2020లో మనకి కోవిడ్ కారణంగా ఈ పోటీలు నిర్వహించలేదు. కాబట్టి 2019లో విజేతగా నిలిచినటువంటి ఈ యొక్క టోనీ ఆన్సింగే 2021 వరకు కొనసాగారు. ఎందుకంటే 2021 వరకు ఈ పోటీలు నిర్వహించలేదు కాబట్టి ఆమె ఈ యొక్క ఎక్కువ కాలం కొనసాగారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదే సమయంలో తక్కువ కాలం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం. అయితే చూడండి, ఇక్కడ చెప్పాడు 2019లో టైటిల్ గెలుచుకున్న ఈ అందాల రాణి 2021 వరకు కొనసాగింది. కోవిడ్-19 కారణంగా 2020 మిస్ వరల్డ్ రద్దు కావడంతో ఈమె 2021 వరకు కొనసాగారు. అంటే అత్యధిక కాలం మిస్ వరల్డ్ కిరీటంతో ఉన్నటువంటి మహిళగా ఈ టోనీ ఆన్సింగ్ చరిత్ర సృష్టించింది. అంటే ఆమె చరిత్రలో నమోదయ్యింది అత్యధిక కాలం అని. ఇక మిస్ వరల్డ్ టైటిల్లో అతి కొద్ది కాలం కొనసాగింది ఎవరయ్యా అంటే వెస్ట్ జర్మనీకి చెందినటువంటి గబ్రిల్లా బ్రిమ్. 18 ఏళ్ల ఈమె మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న 18 గంటలకే రిజైన్ చేయడం జరిగింది. కాబట్టి గబ్రిల్లా బ్రిమ్, జర్మనీకి చెందినటువంటి గబ్రిల్లా బ్రిమ్ అతి తక్కువ సమయం మిస్ వరల్డ్గా ఉంది. ఎందుకని ఆమె 18 గంటల తర్వాత, అంటే మిస్ వరల్డ్ గెలుచుకున్న 18 గంటల తర్వాత ఆ పదవికి రాజీనామా చేయడం జరిగింది. నాకు వద్దు ఈ కిరీటం అని చెప్పడం జరిగింది. అందుకని ఆమె అతి స్వల్ప కాలం ఉన్నటువంటి ఆమెగా చరిత్ర సృష్టించి. చూడండి, టోనీ ఆన్సింగ్ అత్యధిక కాలం మిస్ వరల్డ్ టైటిల్ ఉన్నటువంటి యొక్క సుందరీమణిగా చరిత్ర సృష్టిస్తే, మరి గబ్రిల్లా బ్రమ్ అనేటువంటి ఈమె, జర్మనీకి చెందినటువంటి ఈమె అతి తక్కువ సమయం ఈ యొక్క కిరీటాన్ని ఎదిరించినటువంటి మహిళగా చరిత్ర సృష్టించారు వీళ్ళిద్దరూ. ఇక 1980 నుంచి మిస్ వరల్డ్ పోటీలో అందంతో పాటు వ్యక్తిత్వం, తెలివితేటలను కూడా పరిగణలోకి తీసుకోవటం మొదలుపెట్టారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అందాల పోటీలో ఓన్లీ కొలతలకు మాత్రమే కాకుండా, అందానికి మాత్రమే కాకుండా వారి యొక్క తెలివితేటలకు, వ్యక్తిత్వానికి, తెలివితేటలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ పోటీలో కొన్ని అంశాలను చేర్చడం జరిగింది. సో కాబట్టి 1980 నుంచి ఈ అందాల పోటీల్లో ఒక అందానికే కాకుండా, వారి యొక్క కొలతలకే కాకుండా, వారికి సంబంధించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వము, అదేవిధంగా వారి యొక్క తెలివితేటలను కూడా ఈ యొక్క అంచనా వేయటం జరుగుతుంది ఈ యొక్క సుందరి మణుల పోటీలో. ఈ యొక్క
మిస్ వరల్డ్ పోటీల్లో. కాబట్టి మిస్ వరల్డ్ పోటీల్లో అందంతో పాటుగా వారికి తెలివితేటలు, అదేవిధంగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయటం జరుగుతుంది. అన్నీ చూసిన తర్వాతే వారికి ఈ యొక్క ప్రపంచ సుందరి అనేటువంటి కిరీటాన్ని అధిరోహించడం అనేది జరుగుతుంది. ఇక భారతదేశం తరపున ఇప్పటి వరకు 6 మిస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకున్నారు. 6 ఈ 72 సంవత్సరాల్లో 6 సార్లు మన భారతదేశం ఈ టైటిల్ దక్కించుకోవడం జరిగింది. అయితే మొట్టమొదటి భారతదేశం తరపున మిస్ వరల్డ్ గెలిచినటువంటి మహిళగా రీతా ఫారియా పావెల్ 1966లో చరిత్ర సృష్టించడం జరిగింది. చూడండి, రీటా ఫారియా భారతదేశం తరపున మొట్టమొదటగా మిస్ వరల్డ్ గెలుచుకున్నటువంటి ఆమె. ఆ తర్వాత 1994లో ఐశ్వర్య రాయ్, ఆ తర్వాత 1997లో డయానా హెడెన్, ఇక 1999లో యుక్తాముఖి, ఇక 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, ఇక 2017లో చివరిసారిగా మానుషి చిల్లర్. ఈ 6 భారతదేశం తరపున మనకి మిస్ వరల్డ్ సాధించి పెట్టినటువంటి సుందరీమణులు. ఇక మన దేశం తరపున రెండో మిస్ వరల్డ్గా ఐశ్వర్య రాయ్ 1994లో ఈమె కిరీటాన్ని గెలిచింది. అదే ఏడాది సుస్మితా సేన్ మిస్ యూనివర్స్గాను నిలిచారు. అంటే 1994లో మన భారతదేశం తరపున 2 ప్రసిద్ధమైనటువంటి అంటే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ 2 కూడా మన భారతదేశమే వరించింది. సో వారిలో మిస్ వరల్డ్గా ఐశ్వర్య రాయ్ ఉంటే మిస్ యూనివర్స్గా సుస్మితా సేన్ గెలుపొందడం అనేది జరిగింది. చూడండి, సుస్మితా సేన్ ఈ యొక్క 1994లో మిస్ యూనివర్స్గా ఎంపిక అవ్వటం జరిగింది. అంటే 1994 మన భారతదేశ చరిత్రలో ఒకే సంవత్సరం అటు మిస్ వరల్డ్, ఇటు మిస్ యూనివర్స్ గెలిచారు ఈ సుందరీమణులు. ఎవరు? మిస్ వరల్డ్గా ఐశ్వర్య రాయ్, మిస్ యూనివర్స్గా సుస్మితా సేన్ గెలుపొందడం జరిగింది. ఇక 2000 సంవత్సరంలో లారా దత్తా మిస్ యూనివర్స్, ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్, దియా మిర్జా మిస్ ఆసియా పసిఫిక్గా గెలవడంతో ఒకే ఏడాది 3 ఇంటర్నేషనల్ బ్యూటీ ప్యాజెంట్లో టైటిల్ గెలుచుకున్నట్టుగా మన దేశం చరిత్ర సృష్టించడం జరిగింది. అంటే మనకి ఇక్కడ 2000 సంవత్సరం తీసుకుంటే మరొక ప్రధానమైనటువంటి సంవత్సరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1994లో అటు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ గెలిచాం. ఇక 2000 సంవత్సరంలో తీసుకుంటే లారా దత్తానేమో మిస్ యూనివర్స్గా ఎంపికయ్యారు, ప్రియాంక చోప్రానేమో మిస్ వరల్డ్గా ఎంపికయ్యారు, దియా మిర్జానేమో మిస్ ఆసియా పసిఫిక్గా. అంటే 3 అంతర్జాతీయ అందాల పోటీలలో మన సుందరీమణులు గెలుపొందడం జరిగింది. సో కాబట్టి ఇది కూడా ఒక ప్రధానమైన సంఘటనగా గుర్తుపెట్టుకోవాలి. అంటే 1994 ఎలా గుర్తుపెట్టుకుంటామో 2000 సంవత్సరం కూడా అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక 2000 సంవత్సరంలో అదనంగా మిస్ ఆసియా పసిఫిక్ కూడా గెలిచాం. అందుకని 2000 సంవత్సరం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది సుస్మితా సేన్, లారా దత్తా, అదేవిధంగా దియా మిర్జా. ఓకే, రైట్. ఇక ఒకే పోటీలో మిస్ వరల్డ్తో పాటు 3 సబ్ టైటిళ్లు కూడా గెలుచుకున్న ఏకైక మహిళగా డయానా హెడెన్ చరిత్ర సృష్టించారు. చూడండి, ఒకే పోటీలో మిస్ వరల్డ్తో పాటుగా అంటే మిస్ వరల్డ్తో పాటుగా 3 సబ్ టైటిళ్లు కూడా గెలుచుకున్నటువంటి ఏకైక మహిళగా డయానా హెడెన్ చరిత్ర సృష్టించారు. అవేంటో చూడండి, మిస్ వరల్డ్ ఆసియా, ఓషియేనియా, మిస్ ఫోటోజెనిక్ అండ్ స్పెక్టాక్యులర్ స్విమ్ వేర్. ఈ 3ను ఆమె గెలుచుకోవడం జరిగింది ఒకే పోటీలో. సో కాబట్టి ఒకే పోటీలో మిస్ వరల్డ్తో పాటుగా మరి ఇప్పుడు మిస్ వరల్డ్ ఎప్పుడయ్యారండి? 1997లో 1997లో డయానా హెడెన్ మిస్ వరల్డ్తో పాటుగా అదే పోటీలో ఈమె మిస్ వరల్డ్ ఆసియా, ఓషియేనియా, అదేవిధంగా మిస్ ఫోటోజెనిక్ అండ్ స్పెక్టాక్యులర్ స్విమ్ వేర్లో టైటిల్ సాధించడం జరిగింది డయానా హెడెన్. ఇక భారతదేశం ఇప్పటి వరకు మన భారతదేశం, వెనుజులా ఈ 2 దేశాలు మాత్రమే అత్యధికంగా 6 సార్లు విజయం సాధించడం జరిగింది. అంటే ఒక్కొక్క దేశం అంటే మన భారతదేశంతో పాటు వెనుజులా కూడా ఈ 2 దేశాలు 6 సార్లు చొప్పున ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు గెలవటం జరిగింది. సో కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా మిస్ వరల్డ్ పోటీలు గెలిచినటువంటి దేశాలు భారతదేశం, వెనుజులా. 6 సార్లు ఈ యొక్క మిస్ వరల్డ్ టైటిల్ గెలవటం జరిగింది ఈ యొక్క భారతదేశం మరియు వెనుజులా దేశాలు. ఓకే, థ్యాంక్ యూ.